దేవరపల్లి వెంకట శ్రీనివాస్ అమ్మ చిన్నబాబు అంటారు. మాది ఇక్కడ పిఠాపురం సత్య థియేటర్ లోకల్. పిఠాపురం నియోజకవర్గం. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కానీ వైసీపీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటారు. మీ అభిప్రాయం ఏంటంటే ఒక ఓటర్గా? అంటే ఆ విషయానికి వస్తే అపోనెంట్ వంగా గీత గారి కన్నా పవన్ కళ్యాణ్ గారే లోకల్ అవుతారమ్మా. ఎలా అంటారు? ఇప్పుడు వంగా గీత గారు 2009లో ఇక్కడ కంటెస్ట్ చేసి నెగ్గారు. ఆవిడ కంటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆఫీస్ అని గాని ఇల్లు గాని లేదు. నెగ్గిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఒక రూమ్ కూడా లేదు. ఇది ఒక ఎమ్మెల్యే గారి అడ్రస్ ఇది అన్నది లేదు. ఇప్పుడు వచ్చి నాకు తెలిసి పార్టీ ఆఫీస్ అనేది వదిలేపోయిన ఎమ్మెల్యే రూమ్ అని గాని ఎమ్మెల్యే ఇక్కడ ఉంటారని గాని ఇండియాలో గాని నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఎలాంటి వాళ్ళు ఉంటారమ్మా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నది లేకుండా పాలించేసారు ఆవిడ. చిరంజీవి ఫ్యాన్స్ దయ వల్లే జరిగింది అది. మరి అలాంటి ఆవిడ ఈ రోజు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని ప్రశ్నిస్తున్నారండి. దానికి మీ సమాధానం ఏంటండి? మీరు అడగాలి ఆవిడ, ఏమమ్మా మరి మీరు ఇలా చేశారంట కదా, మీరు ఎలా ఏ బేస్ మీద పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అంటున్నారో, ఆయన పోటీ చేయడానికి వచ్చే ఉద్దేశం కలిగినప్పుడే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని పర్మనెంట్ గా మీరు చూస్తున్నాం కదా, చేబ్రోలు ఇల్లు గృహప్రవేశం చేశారు సారు. ఒక ఆఫీస్ పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ మనం ఆఫీస్ ఉంది, అన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి. వీటిలో నెగ్గిన తర్వాత ఏదో పర్మనెంట్ గా ఒక ఆఫీస్ ఉంచుతాం అంటున్నారు. మాక్సిమం స్టేట్ కే ఆఫీస్ చేస్తాను అంటున్నారు పిఠాపురాన్ని. ఇంకా ఇంకంతకన్నా లోకల్ ఏంటి? ఆవిడ కన్నా బెటర్ క్వాలిఫికేషన్ ఉందా లేదా లోకల్ అన్న విషయంలో గీత గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు క్వాలిఫికేషన్ ఎక్కువైందా లేదా? 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి మీరన్నా ఆలోచించండి. ఇండియాలో ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా 5 సంవత్సరాల పాటు వాళ్ళ నియోజకవర్గంలో ఒక్క అడ్రస్ అనేది లేకుండా గడిపేశారేమో, 5 సంవత్సరాలు పాలించేసారా అన్నది ఒకసారి చూడండి. అంటే వంగ గీత గారు వెనక పక్క మాట్లాడకన్నా ఈ అపోనెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి తప్పు గురించి మాట్లాడుతున్నారు. ఆయన నాన్ లోకల్ అది ఆవిడలో ఉన్న లోపం. మరి ఇన్ని గ్రహిస్తున్నారు ఐపాక్ టీం వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు. ఆ బేసిక్ లోపం మరి ఎలా గ్రహించలేకపోయారో దానికి మరి గీత గారి టాలెంటా లేకపోతే వాళ్ళ అవగాహన లోపమో నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఒక మాట అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తీరుతామని ముద్రగడ పద్మనాభం శపథం చేస్తున్నారండి. మీరేమంటారండి దానికి సమాధానం? మేము కంపల్సరీగా నెగ్గించి తీరుతాం, మేము శపథం చేస్తున్నాం. అది మీరు శపథం చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగే వాళ్ళు, ఆయన ఒక డైలాగ్ వేసాడు, వెనకాల తిరిగే వాళ్ళకి ఓట్లు ఉండవు మొలతాడు ఉండదని మాట్లాడుతున్నారండి. ఈ వయసులో అయినా రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోక జన సైనికుల్లో గానీ కొంతమంది ఓటర్లే గానీ ఇలా మాట్లాడుతున్నాడండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అది కాంట్రవర్సీ అండి. అది మరి ఆయన పెద్ద అలా ఎందుకు మాట్లాడుతున్నాడో మాకు అర్థం అవట్లేదు. కానీ చాలా చాలా పొరపాట్లు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. అందరూ అదే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నేను లేటెస్ట్ గా చూసాను, వాళ్ళ అమ్మాయి కూడా బాధపడుతున్నారు. ఇంతకన్నా మనం ఇంకేం మాట్లాడుతున్నాం? రేపు పొద్దున్న ఈయన చేసిన మాటలన్నీ రివర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచి ఇక్కడ నిలబడితే రేపు పొద్దున ఆయన మాటలన్నీ తలదించుకోవాల్సి వస్తుంది. ఆయన పరుగు పోద్దన్నట్టే కదండి రేపటి రోజుల్లో. అంటే తలెత్తుకోలేరు. అది మరి తలెత్తుకోలేరని చెప్పలేము. నేను అలా అంత కాంట్రవర్సీ అంటే మాకు రెండు ఆయనన్నా మేము అదే బాధపడుతున్నాం. మేము వాస్తవంగా మాకేదో ఆయన అంటే వీరు కాదు, మాదొక దురదృష్టంగా భావిస్తున్నాం. మేమైతే ఇద్దరు కలిస్తే పండుగ చేసుకున్నాం, కలుపుతున్నారు అనుకుని. మళ్ళీ ఇలాగ వచ్చేటప్పటికి కొంచెం దురదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనా మట్టుకు పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం అన్నది ఖాయం. అందులో మొహమాటం లేదు. లీస్ట్ ఒక 60,000 పైన ఉంటదమ్మా. లీస్ట్ 60,000 ఉంటది పక్క. మరి ఎంపీ కింద చలమలశెట్టి సునీల్ గారు, తంగెళ్ళ శ్రీనివాస్ గారు పోటీలో ఉన్నారండి. ఇద్దరు ఇండస్ట్రియలిస్టులే. కాకపోతే చలమలశెట్టి సునీల్ అయినా ఇప్పుడు 3 సార్లు 4 సార్లు పోటీ చేశారు. మన శ్రీనివాస్ గారు వచ్చేది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారండి. వీళ్ళిద్దరు ఎవరికి బెటర్ ఛాన్స్ ఉంటుంది అంటారు? అంటే మరి సునీల్ గారి దగ్గర ఉన్న లోపాలను బట్టి చూస్తుంటే ఉదయ్ గారు బెటర్ అనిపిస్తుంది అమ్మా. ఏంటంటే సునీల్ గారిలో ఉండే లోపం ఏమంటారు మీరు? అంటే రాజకీయంలో మనం నమ్ముకున్న కార్యకర్తను ఎప్పుడు వదలకూడదమ్మా. ఫస్ట్ పాయింట్, సునీల్ గారి దగ్గర ఆ క్వాలిటీ కనబడతలేదు. పాస్ట్ 15 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, ఆ క్వాలిటీ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది ఆయన గురించి విమర్శలు ఏమంటారంటే ఆయన ఎలక్షన్ టైంలో వస్తారు, ఫ్లైట్ దిగుతాడు. అదే ఇప్పుడు నేను చెప్పిన దానికి అర్థం ఏంటి మీకు చెప్పేది? అదే కార్యకర్తని వదిలేస్తున్నారు ఆయన. అలా వదలకూడదు. నెగ్గినా ఓడినా వాళ్ళకి ఏం వచ్చినా మనం వెళ్ళి నిలబడాలి. అది రాజకీయం. మరి ఈ తక్కువ టైంలో జస్ట్ సంవత్సరంన్నరలో ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక పార్టీ ఆఫీస్ ఇక్కడ ఇన్ఛార్జ్ కింద నియమించడం కానీ చాలా స్పీడ్ గా గ్రోత్ చెంది ఈ రోజు ఎంపీ కోటాలో ఆయన సీట్ సంపాదించారు. అంటే ఆయన పనితనం ఎలా ఉంటుంది అంటారు? అంత స్పీడ్ గా ఆయన జనాలతో ఇంటరాక్షన్ అయ్యే విధానం బట్టి నేను కొంచెం తక్కువ అబ్జర్వ్ చేసినంతలో ఉదయ్ గారు
చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నో డౌట్ అందులో. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చారనిపిస్తుంది నాకు. నా సొంత తమ్ముడు అంటాడు, ఈయనకి ఖచ్చితంగా చేసి పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్. ఇదే కాదు అంటే ఇప్పుడు ఆయన కెరియర్, ఆయన గ్రాఫ్ చూస్తే యూత్ అందరికి చిన్న ఇన్స్పిరేషనే కదా. మాదిరి ఏమీ లేనోడు ఒక చిన్న ఐడియాతో ఇంతమందికి ఇవాళ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇస్తున్నాడంటే అది మనకులాంటి యూత్ అందరికి, మీకులాంటి యూత్ అందరికి కూడా అది ఇన్స్పిరేషన్. ఆయన అలాంటి వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి కదా. టీ టైమ్ అనే అవుట్లెట్ స్టార్ట్ చేసి ఒక బిజినెస్ అనేది దాదాపు 4,000 పైన అవుట్లెట్లు రన్ చేస్తూ 25,000 మంది పైగా ఎంప్లాయ్మెంట్ సృష్టించారంటండి. మరి అలాగే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ఇవాళ నేను అందుకే అన్నాను ఆయనే కొంచెం బెటర్ క్యాండిడేట్ అవుతాడు అన్నది నేను అందుకే చెప్తున్నాను. ఆయన అయితే పక్క ఇంకా ఎంపీ అయిపోయినట్టు ఎంపీ గ్యారంటీగా అవుతారండి. అది ఒక్క మాట అండి, మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే 24 ఎవరండి? మీ అసెంబ్లీ, మీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టే మనిషి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారే. మీ అన్నయ్య పవన్ కళ్యాణ్. వన్ సైడ్. ఓకే.